హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు కదా! ఏంటి ఈరోజు స్పెషల్? మన యానివర్సరీ. మన యానివర్సరీయా? నీ యానివర్సరీయా? మన యానివర్సరీ. సో, ఈరోజు మా యానివర్సరీ. అది కూడా స్పెషల్ 15th యానివర్సరీ. ఒక్కొక్కసారి అనిపిస్తది అప్పుడే 15 ఇయర్స్ అయ్యిందా అని. ఒక నెంబర్‌లా అనిపిస్తుంది నాకైతే. నీకేమనిపిస్తుంది? చాలా తక్కువ జర్నీ అనిపించింది నాకు ఇప్పటి వరకు. సో అంటే 15 ఇయర్స్ ఎక్కువలా ఉందా? తక్కువలా చాలా అనిపిస్తుందా? తక్కువలాగా ఉంది. ఈవెన్ పేరుకే 15 ఇయర్స్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. హ్మ్. బట్ జర్నీ చాలా ఫాస్ట్‌గా రన్ అవుతున్నట్లుంది నాకైతే. నాకు కూడా పెళ్ళై ఏదో 7 ఇయర్స్ అలా 8 ఇయర్స్ అలా అయిందనిపిస్తుంది. వినడానికి నెంబర్ మాత్రం కొంచెం పెద్దగానే ఉంది. ఒక్కొక్కసారి మా కొడుకుని మా వాడిని చూసినప్పుడు అనిపిస్తది. ఓకే. వాడికి 13, 14 ఇయర్స్ అంటే ఓకే. అప్పుడు మేము రియలైజ్ ఓకే. మాకు ఇన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యని. తర్వాత కౌంట్ చేసుకుంటున్నప్పుడు దెన్ వి గాట్ క్లారిటీ. ఓకే. ఎలా తెలుస్తుంది మాకు ఇన్ని ఇయర్స్ అని. బట్ స్టిల్ ఇట్స్ లవబుల్ జర్నీ. ఇట్స్ హ్యాపీ జర్నీ సో ఫార్. సో వీఆర్ హ్యాపీ. ఈ 15 ఇయర్స్ నిజంగా అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అనిపిస్తుంది. దట్టు ఒకే ప్లేస్లో లేమేమో అసలు బోర్ లేదు. కొన్నాళ్ళు ఇండియాలో ఉన్నాం, కెనడాలో ఉన్నాం, ఇప్పుడు యూఎస్లో ఉన్నాం, మూవ్ అవుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఈ 15 ఇయర్స్ జర్నీలో అన్నీ చూసాము. అంటే లో సిచ్యువేషన్స్ చూసాము, హై సిచ్యువేషన్స్ చూసాము. బట్ వీఆర్ బ్యాలెన్స్డ్గా మా జర్నీని కంటిన్యూ చేసాము. ఫస్ట్ థింగ్ ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి కావాల్సింది ఏంటి అని నన్ను అడిగితే సపోర్ట్ అండ్ అండర్స్టాండింగ్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మేము ఈజీగా అడ్జస్ట్ అయిపోతాము, ఈజీగా మింగిల్ అయిపోతాము. లోగా ఉన్నా అక్కడ ఏమీ లేకపోయినా అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం. పాష్గా ఉండి ఎంజాయ్ చేసి ఆ టైంలో కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో రెండు బ్యాలెన్స్ చేసేవాళ్ళం మేము. నాకు హ్యాపీనెస్ అంటే హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అంటారు. సో నేను చాలా వరకు కాంప్రమైజ్ అవుతుంటాను. తనకి ఏం కావాలి ఏంటి అనేది తన ఇష్టాలకి ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. నాకు టేస్ట్ కొంచెం తక్కువ. బట్ ఏంటంటే తనకి కొంచెం క్రియేటివిటీ, ఇన్వెన్షన్, కొంచెం స్మార్ట్నెస్ ఎక్కువ అన్నిటిలో. సో ఫాలో అయితే తప్పలేదు. ఇంకా కొత్త కొత్త నేర్చుకోవచ్చు. కొన్ని కొత్త ఇంకా తెలుసుకోవచ్చు. వీ కెన్ ఫాలో దట్, వీ కెన్ యూజ్ దట్ మన వర్క్లో కూడా. రొటీన్ లైఫే కాకుండా వర్క్ లైఫ్లో కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా ఆ టాలెంట్ని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే బాగా ప్లస్ అవుతుంది డే బై డే. యా. సో ఈ 15 ఇయర్స్లో అంటే నేను ఏ పండగ, కార్యక్రమం, పూజ, చిన్న చిన్న అకేషన్స్, బయటకు వెళ్ళేవి ఎవ్రీథింగ్ ప్రాపర్ ప్లాన్డ్గా ఉంటాను అనమాట. అంటే రేపు ఏదో నెక్స్ట్ పండుగ వస్తుందంటే ముందు ఇప్పటి నుంచి ఆలోచించేస్తాను ఎక్కువ. సో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. కొన్ని కుదురుతాయి సిచ్యువేషన్స్ బట్టి, కొన్ని కుదరకపోవచ్చు. బట్ ఎప్పుడూ కలిసే ఉన్నాం, కలిసే చేసుకున్నాం. కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా లైక్ ఇంట్లో ఎవరుని ఒక ఏమంటారు మన ఫ్యామిలీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లైఫ్లో కొట్టుకోలేదు, తిట్టుకోలేదు అంటే మాత్రం అస్సలు నమ్మద్దు. సో ఎవరిని కూడా నమ్మద్దు. అంత అంటే మేమైతే చాలా తిట్టుకుంటాము, కొట్టుకోవడం కాదు తిట్టుకుంటాము, సైలెంట్ అయిపోతాం, గొడవలు అవుతుంటాయి. బట్ ఎక్కువ ఈజీగా అరుచుకోవడం, తిట్టుకోవడం అవన్నీ కామన్. లేకపోతే లైఫ్ ఈజ్ వెరీ బోరింగ్. మరి సాఫ్ట్గా లేకపోతే ఏమంటే రెస్పాన్స్ రెస్పెక్ట్ఫుల్గా పిలుచుకుంటే ఇట్ డజంట్ లుక్స్ గుడ్. తను రాఘవ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమండి అంటే అసలు పలకడు. ఏమండి అంటే ఎవరినో పిలుస్తుంది అనుకుంటాను. నన్ను పిలిచి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏమండి అని పిలుస్తాను. అసలు పలకడు అనమాట. నన్ను కాదులే అన్నట్టు. అది లవ్ మ్యారేజ్ కదా. సో ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఏమండి అని, బావా అని, లవ్ మ్యారేజ్ అమ్మంది చెప్పలేదా? ఏం చెప్పారా? లవ్ మ్యారేజ్ చనువు ఇద్దరి దగ్గర బాగుంటది. తను అలా పిలవటం కానీ నేను మంచిగానే చక్కగా మేనేజ్ చేసుకుంటూ పలకడం, రెస్పాన్స్ ఇవ్వటం బాగుంది. చాలా బాగుంది. ఏదో చెప్పావు మధ్యలో లవ్ మ్యారేజ్ అమ్మంది. యా, లవ్ మ్యారేజ్ నువ్వు చెప్పలేదా? నాకేమనిపించట్లేదు అలాగా. సరే, వాళ్ళకి అర్థమవుతుందిలే. వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ పాటికి. సో ఎలా మన లవ్ స్టోరీయో లవ్ మ్యారేజో ఏదో బాగుంది. మేము ఫస్ట్ హైదరాబాద్లో కలిసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏదో అంటారు. నేనైతే మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఫిక్స్ అయ్యాను. సో పెళ్లి చేసుకోండి, యంగ్ అమ్మాయినే చేసుకోవాలి, చేతిలో మంచి జాబ్ ఉంది, సో వీ నో వాట్ టు డూ, వీ నో వాట్ వీఆర్ డూయింగ్ అన్న చిన్న ఒక పాజిటివ్నెస్తో, కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్ళిపోయాను. కొంచెం ఇంట్లో వాళ్ళు అలా ఒప్పించేసి కొంచెం అటు ఇటు ఉంటాయి కొన్ని కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి ప్రస్తుతానికి ఎలా ఉన్నాం. వీఆర్ సో హ్యాపీ. అందులో ఎటువంటి ఇది లేదు. మాకు పెద్ద కాంప్లికేషన్స్ ఏం రాలేదు. పేరుకే లవ్ మ్యారేజ్ తప్పితే
అంటే కలవడం అనేదే జస్ట్ మేమిద్దరం కలిసాము. అది దాన్నే లవ్ మ్యారేజ్ అనొచ్చేమో. అండ్ ఇంట్లో చెప్పాము. కొంచెం టైం తీసుకొని వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ప్రాపర్‌గా ఎలా పెద్దలు అంత చేస్తారో అలానే మ్యారేజ్ అయింది. సో, అంత అడ్వెంచర్‌లు అలాంటివి ఏం లేవు. సో, ప్రాపర్‌గానే జరిగింది కాబట్టి అంత ఎక్కువ ఫీల్ ఏం లేదు నాకు లవ్ మ్యారేజ్ అని. అండ్ అత్తయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, బావగారు వాళ్ళు ఎవ్రీథింగ్ మా రాఘవ్ సైడ్ అంతా ఫ్యామిలీ అంతా కూడా దే ఆర్ గుడ్ అనమాట. సో, నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ హ్యాపీ లైఫ్ ఇంకా పోను పోను మా ఫస్ట్ యానివర్సరీకి నేను 7th మంత్ ప్రెగ్నెంట్. సో 1 ఇయర్ లోపే 1 ఇయర్ ఐ మీన్ వెంటనే రోహన్ పుట్టేశాడు. చాలా ఫాస్ట్‌గా డేస్ అయిపోయినాయి. త్వరగా వన్ గుడ్ థింగ్ ఏంటంటే వాడు మాతో పాటు గ్రో అవుతున్నాడు. సో వాడిని చూసినప్పుడు ఏంటంటే నాకు ఫుల్ సపోర్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వచ్చింది సపోర్ట్. మాకు ప్రాపర్‌గా మ్యారేజ్, పిల్లలు ఏ ఏజ్‌కి, ఏ టైంకి జరగాలి అలా జరిగినాయి అని వి బ్లెస్డ్ అనమాట. అది మాత్రం మేము అనుకుంటాం కరెక్ట్‌గా అయినాయి. మేము ఆడించగలిగి, మేము ఎత్తుకొని, మేము తిప్పే ఏజ్‌లోనే పిల్లల్ని కన్నాము. ఆ టైంలోనే బాగా చూసుకున్నామని. ఇప్పుడు ఇంత లేట్‌గా జరిగితే వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టము. సో, ప్రాపర్‌గా జరిగినాయి అన్నీ మాకు. సో, ఈ 15 ఇయర్స్ మ్యారేజ్ జర్నీలో రాఘవన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను చాలా నీకు ముందే చెప్పాను కాంప్లికేటెడ్ గా చెయ్యొద్దు, నీకు కావాల్సినట్టు నాకు కూర్చున్నాను, వీడియో రెడీ స్టార్ట్ చేసే ముందే వార్నింగ్ అనమాట. నేను రెడీ అయ్యాను, కాంట్రవర్సీలు ఇలాంటివి ఏం పెట్టకు. వర్క్ కొన్ని ఆఫర్స్ ఆఫ్ కూడా తీసుకొని పక్కన వచ్చి కూర్చున్నా నీట్ గా రెడీ అయ్యి. ఓకే, చిన్న చిన్నవి నీకు కూడా ఏమైనా ఉంటే అడిగేసాను, పర్వాలేదు. ఓకే, ఇంకేమన్నా ఇన్ని సంవత్సరాల్లో లేని కొత్త ఇప్పుడు ఏం లేవు నా దగ్గర. అంటే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనో, ఏమైనా నీకు గుర్తుందా అనో. ఓకే, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ నేను అడగనా? మన పెళ్ళి ఎన్నింటికి అయింది ముహూర్తం? 9:30 సాటర్డేనా? వెరీ ష్యూర్? 100%. పర్లేదు, బాగానే గుర్తుంది. అండ్ ఇంకా ఇక ఇక్కడ ఈ క్వశ్చన్ అడగడమే చాలా రాంగ్ అనమాట. రాఘవ్కి డేట్లు, టైంలు, మేము ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అయ్యాం ఇవన్నీ చాలా బాగా తెలుసు, గుర్తు ఎక్కువ. మ్యాథ్స్ లో ఫస్ట్ నుంచి కొంచెం స్ట్రాంగ్. సో ఈ క్యాలిక్యులేషన్స్, డేట్స్ ఫస్ట్ మీట్ అయిన డే 8th February 8th నైట్, మేబీ 11:30 ఇయర్ 2000 అయిపోయాడు 2008. సో 8 అన్నది కైండ్ ఆఫ్ మాకు లక్కీ నెంబర్. మేము కలిసిన డేట్ నుంచి మాకు సింక్ అవుతా వచ్చింది. కలిసింది February 8 ఇయర్ 2008. సో మేము కార్ కొన్నది కానీ కొత్త అలాగా 8 అన్నది మాకు ఒక లక్కీ నెంబర్ అయింది. 8th అక్కి బర్త్డే 8, మేము ఇల్లు కొన్నది 8, కార్ కొన్నది 8, రోహన్ బర్త్డే 17th, టోటల్ కలిపితే 8. మాకు ఆల్మోస్ట్ ఏంటో తెలీదు, ప్రతిదీ 8 అనేది మిక్స్ అవుతూనే ఉంటుంది అనమాట. సో పర్టికులర్గా పర్సన్కి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది కదా, అలాని కాకుండా మా ఇద్దరి మా ఫ్యామిలీకి కంబైన్డ్ గా 8 ఇదనమాట లక్కీ నెంబర్. యా, మాకు అన్ని ఆల్మోస్ట్ 8 తోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్స్ అడుగుతాను. నేను వంట ఎలా చేస్తాను? వంట బాగా చేస్తాం, సూపర్ గా చేస్తాం. యు ఆర్ కైండ్ ఆఫ్ బెస్ట్ షెఫ్స్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడే నీ వంటలే కొంచెం తినాలంటే ఇబ్బంది ఉంటుందని, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు మేనేజ్. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాడండి, పక్కన అడిగామనుకో వాళ్ళ అమ్మ బాగా చేస్తుందని చెప్తారు. సో ఆబ్వియస్లీ కొంతమందికి కొన్ని ఒక సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి. అలా అమ్మ ఒక వంట చేస్తుంది, పప్పుకూర, టమాటా పప్పుకూర, నీది ఒక వంట, అక్క ఒక వంట. సో ఇలా ఉన్నప్పుడు ఒకరినొకరు కంపేర్ చేయాలి. ఎవరి సిగ్నేచర్ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ కుకింగ్ వాళ్ళది. సో ఒకరితో ఒకరు ఎప్పుడు మనం కంపేర్ చేయకూడదు. ఇప్పుడు ఒక మంచి కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఫస్ట్ నేను వండి నీకు పెట్టిన డిష్ ఏంటి? అరే గెస్ట్ చేయి, ఆలోచించు. గుర్తులేదు, సీరియస్లీ చెప్తున్నాను, నిజంగా గుర్తులేదు. అంతేనా? మరి ఎంత బెస్ట్ కుక్ అవన్నీ ఫస్ట్ అడుగుతాను, ఇప్పుడు అడుగుది. అంతేకాని నేను ఫస్ట్ ఎప్పుడు వండి పెట్టాను గుర్తులేదా నీకు? మేము రూమ్ లో ఉన్నప్పుడు వండి పెట్టాము. మాకు మా బ్యాచులర్స్ మొత్తానికి మా రూమ్ కి వచ్చి వండి పెట్టాము. అది గుర్తుంది. బట్ మేబీ పప్పుకూరేనేమో. ఇంకా రోజు పప్పుకూరే. చికెన్ చేసా ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ ఆ రోజు ఎంతమంది ఉన్నారు? 10-12 మెంబర్స్ ఉన్నాం. మొత్తం మా ఎంసీఏ క్లాస్మేట్స్ ఆల్మోస్ట్ బేగంపేట సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉండదు.
దగ్గర దగ్గర రూమ్స్లో ఉండటం. సో ఇలా పరిచయం అయింది, ఇలా మ్యారేజ్ చేసుకోబోతున్నాం అన్నప్పుడు ఒక సాటర్డే సండే వీకెండ్లో తను వచ్చింది మా రూమ్కి వచ్చి, మా ఫ్లాట్కి వచ్చి కుక్ చేసి అందరం మీద బంతి భోజనాలు కూర్చున్నట్టుగా కింద కూర్చున్నాం. ఆవిడేదో ఒక మదర్ లాగా, మేమేదో చిన్న పిల్లలలాగా మొత్తం కూర్చుని వరుసగా. దట్ వాజ్ అప్పుడు వెరీ చాలా నైస్ చిన్నగా టైం. దట్ వాజ్ ఉండేదాన్ని. వెరీ నైస్ టైం. చాలా సన్నగా ఉండేదాన్ని. వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్లు అందరిలో కల్లా ఎవ్రీవన్ వెరీ క్లోజ్ అనమాట. ఈవెన్ బిఫోర్ మ్యారేజే మేము అందరూ నన్ను చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు అసలు. మా ఫ్రెండ్స్ ని మేమందరం ఒరే రారా అంటాం, కానీ తను కూడా అంతే చనువుగా ఉంటుంది. వాళ్ళు కూడా అంతే చనువుగా తీసుకోవటం, ఒక లవబుల్ సిస్టర్ లాగా. Yeah. ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ వెరీ హ్యాపీ జర్నీ. సో ఇలా మాట్లాడుతూ ఉంటే మాకు చాలా మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయింది. అసలు మాకు సంబంధం లేని మనుషులం మేమిద్దరం. ఒకలా చెప్పాలంటే ఆయన ఎక్కడో గుంటూరులో, నేను ఎక్కడో రాజమండ్రిలో. అసలు కలిసే ఏమంటారు ఛాన్స్ కానీ ఆస్కారం కూడా లేని ఇదన్నమాట. లేదు నేను వచ్చిన పాయింట్ నీకు చెప్పనే లేదు. నేను వైజాగ్లో ఎంసీఏ చదివేటప్పుడే ఒకలాగా ఫిక్స్ అయ్యాను. ఏంటంటే చేసుకుంటే గోదావరి అమ్మాయిని చేసుకోవాలని ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. బట్ అది ఎలాగ మనకి ఇలా లక్ ఫేవర్లో ఏదో అనుకుంటాం కదా, 6 సెన్స్ అయితే ప్లాన్ చేసే చేసాం అనమాట. లక్కీ నేను సెలెక్ట్ చేసుకున్నా గోదావరి అమ్మాయి అంటే ఐ ఫీల్ రియల్ ఇట్స్ ఫార్చునేట్, ఇట్స్ హ్యాపీ థింగ్. అలా ఉంటారు మరి గోదావరి అమ్మాయిలు. అందులో అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. సో మెనీ ఉంటాయి, ఏవో ఉంటుంటాయి. బట్ స్టిల్ స్ట్రాంగ్ డిజైర్ మేక్స్ వర్క్. సో ఒక అంటే మనంత ఆదర్శాన్ని నేనేమో 50-50, బట్ అది ఓకే. నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే, నన్ను అడిగితే ఒకటే థింగ్ ఏంటంటే, అరుచుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, ప్యాంపరింగ్ చేసుకోండి, ముద్దాడండి, లవ్గా ఉండండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. బట్ అట్ ద సేమ్ ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు ముఖం చూసుకోకుండా అలా ఎన్ని నిమిషాలు ఉంటారు, ఎన్ని సెకండ్లు ఉంటారు, ఎన్ని గంటలు ఉంటారు? నో, దట్స్ నాట్ గుడ్. కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి, కొట్టుకోండి, తిట్టుకోండి, కలిసి ఉండండి. మన ఇద్దరిలో గొడవ అయితే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? తప్పున్నా లేకపోతే నేనే చెప్తాను. తను హ్యాపీగా ఉందంటే నేను నాతో పాటు అంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నేను ట్రై చేస్తాను. కొంచెం గొడవ అయినప్పుడు ఎక్కువసేపు దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తాను. పైకి వెళ్ళిపోతాను, నా రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటాను, ఫోను ఏమి రిప్లై లేకుండా ఉంటాను. గొడవ అవుతుంది కొంతసేపు, తప్పు ఎవరిదైనా ఉండనివ్వండి. ఇన్ కేస్ తనదే ఉన్నా నాదే ఉన్నా కూడా వచ్చి మాట్లాడిస్తాడు. మేబీ అది కూడా ఒక రీజన్ ఏమో కానీ మేము పెద్దగా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ గొడవలు చిన్న అవుతూనే ఉంటాయి. బట్ పెద్ద పెద్ద గొడవలు ఎక్కువ రోజులు అయినయే లేదు. అండ్ నేను ఒకవేళ ఇచ్చే సజెషన్ అయితే కనుక కపుల్స్కి, ఎంతైనా కొట్టుకోండి, ఏమైనా చేయండి, విడిపోవాలి అనే థాట్ మాత్రం మీ మైండ్లోకి రానీయకండి. ఆ ఒక్క థాట్ వచ్చి పర్వాలేదు నేను తిని లేకుండా ఉండగలను అనే థాట్ వస్తే మాత్రం ఆ రిలేషన్కి వాల్యూనే ఉండదు. సో మా ఈ జర్నీలో నాకు ఎప్పుడు కానీ, ఈవెన్ తనకి కూడా ఎప్పుడు అలాంటి థాట్ అనేది లేదు. చాలా కొట్టుకున్నాము, అలుగుతాము, తిట్టుకుంటాము, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, తన వర్క్ టెన్షన్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉన్నా కూడా అట్లాంటిది ఏమి ఉండదు అనమాట మాకు. ఈగోస్ వెళ్ళకండి, సర్దుకుపోండి, సరిపోద్ది, ఈజీ, హ్యాపీ లైఫ్. సో ఇంతకేంటి యానివర్సరీ అన్న ఎవ్రీ ఇయర్ ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉంటావు. ఏం చేసి ఈసారి ఈ ఇయర్? ఎవ్రీ ఇయర్ గిఫ్ట్లు ఇచ్చి ఆఖరికి లాస్ట్ ఇయర్ కూడా గిఫ్ట్ ఇచ్చాను. నేను ఇవ్వడం ఇంకా ఆపేయాలనుకుంటున్నాను. ఈ ఇయర్ తోనే ఆ డెసిషన్స్. మెమరబుల్స్ అంటే ఉండాలి, క్యారీ చేస్తూ ఉండాలి, అంతేగాని ఉండాలి, ఒకవైపు నుంచి ఉండకూడదు కదా. ఎవ్రీ ఇయర్ నేను ఇవ్వడమే. నాకు తెలిసి చెప్పు, నువ్వు ఈ 15 yearsలో తను ఇస్తాడు. తను ఇవ్వలేదా అంటే తను ఎలా అంటే కొనేస్తాడు, లేకపోతే వెళ్ళి కొనుక్కుందామని చెప్తాడు, కొని తీసుకురాడు. పద నీకేం కావాలో కొంటాను, పద నీకేం కావాలో తీసుకో, ఇదన్నమాట. గిఫ్ట్ అంటే ఏంటి చెప్పండి? నాకు ఆవిడ సెలక్షన్ తప్ప నాకు ఇంకా వేరే సెలక్షన్ ఏం తెలియదు. నన్ను ఒక్కదాన్ని బాగా సెలెక్ట్ చేసుకున్నాడు, మిగతాది ఏమి రాదు. ఒక ఫుడ్ సెలక్షన్ గానీ, ఒక ఐటమ్ సెలక్షన్ గానీ, ఒక గిఫ్ట్ సెలక్షన్. టీవీ రిమోట్ ఇచ్చేస్తే తన చేతికి ఏం పెట్టుకోవాలి కూడా తెలియదు అనమాట. చూసి నువ్వే పెట్టేయని నాకు ఇచ్చేస్తారు. బెటర్ కదా. తన సెలక్షన్ బాగుంటుంది నాలాగా. సో నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా చాలా ముందుకు వెళ్ళిపోతాను. సో అందుకనే ఈ ఇయర్ నుంచి గిఫ్ట్లు ఇవ్వడం మానేశాను అనమాట. తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ ట్రెడిషన్ కి కొంచెం చేంజ్ చేద్దామని మళ్ళీ నేను నా ఓల్డ్ ట్రెడిషన్ ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అవుట్ అలా మానేసిందని మళ్ళీ స్టార్ట్ చేశాను కొత్తగా. సో తనకు ఒకటి చిన్న
గిఫ్ట్ ఒకటి తీసుకుని వచ్చాను ఇయర్. సో 10 ఇయర్స్ నుంచి తను ఫోను ఏం ఫోన్ అది? 10 ఇయర్స్ నుంచి ఐఫోన్ వాడి తను కొంచెం బోర్ కొడుతుంది, అందుకే చిన్న చేంజ్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. సో నువ్వేంటంటే సామ్సంగ్ సామ్సంగ్. సో కొంచెం నువ్వు అంటూ ఉండవు కదా అప్పుడప్పుడు షాప్స్కి వెళ్ళినప్పుడు ఫోన్ కంపేర్ చేసి ఐఫోన్లోనేమో ఐఫోన్లో మరీ ఉన్నట్టుగా వస్తుంది, కొంచెం సామ్సంగ్ అయితే కొంచెం నీట్గా క్లారిటీగా లైటింగ్ ఎక్కువ వస్తుంది, బ్రైట్నెస్ ఉంటుంది, నా వీడియోస్ కొంచెం ప్లస్ అవుతుందని ఎప్పుడు అంటూ ఉన్నావు కదా. సో వై డోంట్ యు అంటే గో ఫర్? నాకు తెలీదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ సామ్సంగ్ వాడండి, ఐఫోన్ కొన్ని వాటికి కోఆపరేట్ చేయట్లేదు, కొన్ని యాక్సెస్కి వాటికి అని చెప్పేసి అన్నారు. బట్ నేను అది సరదాగా అన్నాను మాట. నువ్వు సరదాగా అంటున్నావు, నేను ఏంటంటే వన్ ఆఫ్ యువర్ వ్యూవర్స్ లాగా నేను అది విన్నాను, చూశాను. నీ స్ట్రగుల్స్ అది కాదులే, అది స్ట్రగుల్స్ చూశాను. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఇది పెద్ద చెప్పేది థ్యాంక్ యూ, ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది చెప్పేది పెద్ద అంటే ఇందులో సంబంధించిన మ్యాటర్ కాదు, కానీ నేను ఇక్కడ యూఎస్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు మా ఆయనకు ఒక ప్రామిస్ చేశాను, నీకు పవన్ కళ్యాణ్ని చూపిస్తాను కల్పిస్తాను అని. సో అదైతే రెండు చేశాను, దగ్గరికి వెళ్ళాము కలిసాము, కానీ ఆ టైంలో ఫోను అంటే వీడియోస్ అవి తీసుకోవడానికి అది అవ్వలేదు. అండ్ ఇంకోటి బాగా ఇంకా అసలు ఆయన ఆయన ఎలా ఉన్నారంటే, నువ్వు యూఎస్ నుంచి రా, ఆస్ట్రేలియా నుంచి రా, జపాన్ నుంచి రా, ఇట్స్ నాట్ అ మ్యాటర్. నీకు ఏదైనా బాధ ఉంటే మాత్రం చెప్పుకోవడానికి వెళ్ళండి, ఆయన డెఫినెట్గా మీట్ అవుతాడు. మాకైనా ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునేంత బాధలేంలో సరదాగా కలుద్దాం అనుకున్నా, కానీ అక్కడ ఉన్న ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని చూస్తే మా సరదా అన్నది మాకే చాలా చిన్నతనంగా అనిపించింది. లైక్ ఎలా అంటే తను ఇచ్చే ప్రయారిటీకి మనం ఏదో ఫోర్స్ చేసి, లేకపోతే మేము ఎక్కడి నుంచి వచ్చాము, మేము ఏదో యూఎస్ నుంచి బాగా సపోర్ట్ చేసాం ఇలా అనుకోకుండా, బట్ ఏంటంటే వి ఆల్సో కాంప్రమైజ్. మేము యాక్చువల్గా కలవడానికి వెళ్ళాము, ఆయన వచ్చారు పిఠాపురం, మేము కలవడానికి వెళ్ళాం. ఫోటో జస్ట్ మా ఇంటెన్షన్ మేము కలిసి ఒక ఫోటో తీసుకొని రావాలని. బట్ అక్కడ మేము చూసింది మాకు నచ్చింది కూడా, ఆయన ఫస్ట్ ప్రయారిటీ అక్కడ హెల్త్ బాగాలేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పిల్లల సిచ్యువేషన్స్ బాగాలేని వాళ్ళని ముందు పిలిచి వాళ్ళకి ఏంటో ప్రాబ్లము ఆయన టైంని అక్కడ యూటిలైజ్ చేస్తున్నారు. నేను అన్నాను ఇంకొంచెం మేము ఎఫెక్ట్ పెట్టి ఫోర్స్ చేసి ఉంటే మాకు డెఫినెట్గా ఇంకొంచెం దొరికేది, కానీ రాఘవ్ అన్నారు వద్దొద్దు, హీ వాజ్ బిజీ విత్ ఒకరికి హెల్ప్ సో అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అని. సో అందుకని మేము అంత ప్రాపర్ గా చూసాం, హ్యాపీగా కంటి నిండా చూసుకున్నాం. సో హ్యాపీ 2 స్టెప్స్ ముందు అతన్ని చూడటం, పవన్ కళ్యాణ్ సో హ్యాపీ అన్నమాట, ఐ కాంటాక్ట్ ఇచ్చి అలా చూస్తుంటే. ఈ ఇండియా జర్నీలో లాస్ట్ మంత్ మేము ఇండియా జర్నీలో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్, తన్ని అంత దగ్గరగా చూడటం. నాకు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ చూడడం అనమాట. సో హీ వాజ్ సో హ్యాపీ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నిజంగా ఈ యానివర్సరీ రోజు మేము ఇలా కలిసి ఇలా మాట్లాడడం మాకు భలే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇలా ఆపర్చునిటీ అందుకు థ్యాంక్ యూ సో మచ్ సునీత. నేనేంటంటే మన తన వీడియోస్ ఎంత రీచ్ అవుతున్నాయి, ఎలా రీచ్ అవుతున్నది నాకు ఒక నిజంగా ఐడియా లేదు. ఏంటంటే వ్యూవర్షిప్ ఏదో ఉంటే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, తను చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంటుంది కాబట్టి ఐ నో హౌ షీ ఈస్ డూయింగ్, తను ఎంత బాగా చేస్తుందని ఐ నో దట్. బట్ ఏంటంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు ఎంత చిన్న పిల్లలు ఎంత ఆన్ అండ్ యావరేజ్ 10 అండ్ అబౌవ్, వాళ్ళ బిలో 10, కొంతమంది 10 అండ్ అబౌవ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, తన ఫ్రెండ్స్ చూస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు. వీళ్ళందరూ ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నా కొలీగ్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు సరదాగా చూస్తూ, ఈవెన్ మా రిలేటివ్స్ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ రియలైజ్డ్ దే ఆర్ రియలీ సపోర్టింగ్ అలాట్. అండ్ వ్యూవర్షిప్ వచ్చేటప్పుడు ఎంత దూరం వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది కాదు, ఎంతమంది చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, దే ఆర్ కన్సిడరింగ్ అండ్ దే ఆర్ సపోర్టింగ్. సో మోస్ట్ ఆఫ్ ది నేను ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేసింది అయితే పిల్లలు అనమాట. సో ఎవరివన్ పెద్దమ్మ నువ్వు చేస్తున్నావా, అత్త నువ్వు చేస్తున్నావా అనేసరికి సో హ్యాపీ. అక్కడ వీడియోలో నువ్వే కదా పెద్దమ్మ, నువ్వే కదా అంటే ఓకే వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే అంత నువ్వు ఏదో చేస్తున్నావు, ఎక్కడ ఉండి చేస్తున్నావు, పిల్లలు ఇక్కడ ఉంటున్నారు, ఎగ్జాక్ట్లీ రీచ్ అవుతుంది. ఎవరెవరో గుర్తుపట్టక్కర్లేదు, మనకు తెలిసిన మన సరౌండింగ్ లో ఉండే వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీ అయితే చాలు అనిపించింది. భలే మోర్ దెన్ ఎనఫ్ అనమాట నాకు. ఈవెన్ రీసెంట్గానే వీళ్ళ కొలీగ్ వాళ్ళ పాపని కలిసాను, తను చెప్పారనమాట ఇంతకు ముందు మేము వీడియోస్లో చూస్తూ ఉంటుంది అని చెప్పి.
ఒక బయట ఇండియన్ స్టోర్ లో కలిసినప్పుడు షీ వాజ్ ఇలా ఇలా తను పాప అనిపిస్తుంది ఇలా ఇలా అన్నమాట. చూస్తుంది, నేను దగ్గరికి I వెళ్ళి was, అంటే ఒక ఫీల్ అన్నమాట, ఒక భలే అనిపించింది అంటే నాకైతే. ఐ మీన్ టీవీలో Real చూస్తుంది గా తనే కదా, చూసి, రియల్ yeah. ఈవిడేనా అయ్యండి కదా అన్నట్టుగా తను బాగా చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, నాకు చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హర్ అండ్ యు గైస్ ఆర్ ఆసమ్. కొంచెం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నాలాగా. యా, సో ఈ విషయంలో మాత్రం మా ఆయన 200% నా బ్యాక్ సపోర్ట్ అన్నీ మా ఆయనే. సో తను లేకుండా, తనకు చెప్పకుండా ఏది నేను చెయ్యను. అందరూ అనుకుంటారు నా ఓన్ డెసిషన్ ఏమో అని. నేను ఒక వీడియో పెట్టినా, ఒక చిన్న పోస్ట్ పెట్టినా, చిన్న రీల్ పెట్టినా, ఫస్ట్ నేను ఎడిట్ చేసాక తనకి అప్రూవల్కి వెళ్తుంది. తను చూసి ఓకే అంటేనే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. అవునా కాదా? కొన్ని ఒకసారి చెక్ చేసుకోవడం, ఒకసారి డబుల్ చెక్, లైక్ Exactly. సపోర్ట్ కానీ సజెషన్ తీసుకోవడం, ఇట్స్ గుడ్ థింగ్ రైట్. అంటే సపోర్ట్ అని కాదు, తనకి నేను అన్ని చూపించి, అంటే మా అండర్స్టాండింగ్ అలాంటిది అనమాట. సో అలా చేస్తూ ఉంటాను నేనైతే. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Bye. Thank you. And once again, happy wedding anniversary. Happy 15th anniversary. థ్యాంక్ యూ.